అను అను అయినా అను కీర్తిల ముందు నువ్వు బన్నీని పొగట్టం అవసరం అభి. అదేంటమ్మా అలా మాట్లాడతావు? తనకు ప్రైజ్ వచ్చింది. అను కీర్తికి ప్రైజ్ వచ్చి ఉంటే అప్పుడు కూడా ఇలాగే మాట్లాడేవాడిని కదా. అంటే అను ఫీల్ అయినట్టుంది అభి. ఎందుకు ఫీల్ అవ్వాలదనా? ఏ కీర్తి ఫీల్ అయిందా? లేదు కదా. ఎవరైనా సరే స్పోర్టివ్గా తీసుకోవాలి. చిన్నపిల్లకి ఏం తెలుస్తుంది అభి? తెలుసుకోవాలదనా. ఈ ఏజ్ నుంచి అన్నీ అర్థం చేసుకోవాలి. ముందు నువ్వు పిల్లల్ని అర్థం చేసుకో అభి. చీటికి మాటికి ఎందుకు కోపడుతున్నావు? ఇంతకు ముందు లేని కోపం ఇప్పుడెందుకొస్తోంది? నువ్వను మీద చెయ్యెత్తావంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. పిల్లలు తప్పు చేస్తే వెనకేసుకు రాకూడదమ్మా. దండించి దారిలో పెట్టాలి. వాళ్ళు చేసిన తప్పుని మనం సమర్థిస్తే అదే కరెక్ట్ అని వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది. మీరు మమ్మల్ని ఎలా పెంచారమ్మా? తప్పొప్పులు తెలియకుండా పెరిగితే వాళ్ళ లైఫే స్పాయిల్ అయిపోతుంది. కొన్ని విషయాల్లో కఠినంగా ఉండకపోతే వాళ్ళు పాడైపోతారమ్మా. అందుకే అనుపై అలా అరిచాను. అది తనకు అర్థమయ్యేలా చెప్పాను. ఏంటదినా ఈ దారుణం? నా బట్టలు నేను మడత పెట్టుకుంటుంటే దారుణమే ఉంది. ఇదేంటి ఈ టైంలో కామెడీ చేస్తోంది? నేనంటున్నది నీ బట్టల గురించి కాదు వదినా, అభి గురించి. అభి గురించేంటి? అను కీర్తిలు పుట్టినప్పటి నుంచి అభి వాళ్ళను ఒక్క మాటైనా అన్నాడా? ఏ రోజైనా వాళ్ళ మీద అరిచాడా? ఎంత అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. అవును, ఇంటికి నేను వచ్చిన కొత్తలో బావగారు పిల్లలు చూసుకునే తీరును చూసి ఆయన ఎంత మంచి ఫాదరో అనుకున్నానత్తయ్య. ఇప్పుడు మంచితనం అంతా ఏమైపోయింది వదినా? తల్లి లేని పిల్లలను చూడకుండా అనుపై అరుస్తాడా? కొట్టడానికి చెయ్యెత్తుతాడా? కన్న తండ్రి తల్లి లేని పిల్లలపై అలాగైనా ప్రవర్తించేది? స్వర్గంలో ఉన్న సంజయ్ ఆత్మ ఎంతగా తల్లడిల్లిపోతుంది. సంధ్యకేమో గాని బావగారు అనుపై అరవడం చూసి మనసు తరుక్కుపోయింది అత్తయ్య. చాలా బాధేసింది. అభి ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు వదినా. అను ఎంత బాధపడుంటే అభిని స్కూల్కి రావద్దని చెప్తుంది. అదైనా అభి అర్థం చేసుకోలేదు. అయినా ప్రైజ్ వచ్చింది బన్నీకి, అనుకీర్తిలకు కాదు కదా. పిల్లలన్నాక ఆ మాత్రం కాంపిటీషన్ జెలసీలు ఉంటాయి. ఎవరికో చప్పట్లు కొట్టడానికి అనుకీర్తిలు వెళ్ళాలా, అభిబావ గారు వెళ్ళాలా?
ఏంటదినా మేమింత చెప్తున్నా కూడా మౌనంగా ఉన్నా? అదే అన్నయ్య ఇంట్లో ఉండుంటే ఈ పాటికి అభికి గట్టిగా బుద్ధి చెప్పేవాడు. నీ మనవరాలిపై నీకు ఆ మాత్రం ప్రేమ లేదా? అనుకి మీరంటే ఎంత ఇష్టమో తెలుసా అత్తయ్య? అభిబావ గారు అలా వచ్చేసరికి పాపం అను తన బాధను మీతో చెప్పుకోవడానికి కూడా భయపడుతుంది. అందుకే చిన్న తల్లి తరపున మేమొచ్చి చెప్తున్నాం. సర్లేవే, మనం ఎంత చెప్పినా మీ అత్తయ్య చెవికి ఎక్కట్లేదు. ఏమో చాడులు చెప్తున్నావు అనుకుంటోంది. రేపు అను బాధపడి ఏదైనా అగాధ్యం చేసుకుంటే తప్ప మీ అత్తయ్యకి అర్థం కాదు. చిన్న పిల్ల ఏం చేసుకుంటుందా ఆంటీ? మనసు గాయపడితే ఏవైనా చేసుకుంటారు. చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతే చాలు కదా. పిల్లల్ని ఎత్తుకెళ్లే ఏ దొంగల ముఠా కళ్ళలో పడిందంటే అది ఇక మన పిల్ల కాదు. లేదు, అనూకలా జరగడానికి వీల్లేదు. అది నా మనవరాలు. దాని సంతోషమే నా సంతోషం. ఆవేశం ఎక్కువయిందని అభికి గట్టిగా చెప్తాను. ఇప్పుడు ఇలాగే అంటావు వదినా, తీరా అభికి చెప్పడానికి వెనకాడతావు. ఈ విషయంలో నాకేం భయం లేదు. అభితో ఖరాఖండిగా చెప్పేస్తాను. మరి బావగారు ఫంక్షన్కి వెళ్ళకపోతే వసు అక్క బన్నీ ఫీల్ అవుతారేమో ఆంటీ. వాళ్ళు ఫీల్ అవుతారని అనూని బాధ పెడతానా? వాళ్ళు ఫీల్ అయినా సరే, అభి ఏమనుకున్నా సరే, అను సంతోషమే నాకు ముఖ్యం. నా మనవరాళ్లే నాకు ఇంపార్టెంట్. సరే వదినా, ఏదో అను కోసం చెప్పాం, మళ్ళీ తప్పుగా అనుకోకు. అను బాధపడితే నేను కూడా హర్ట్ అవుతాను అత్తయ్య. ఇక అను బాధపడదులేవే, నువ్వు హర్ట్ అవ్వాల్సిన పనిలేదు. అంతా మీ అత్తయ్య చూసుకుంటుంది. పద వెళదాం. ఎస్, మొత్తానికి మీ అత్తయ్య మైండ్ మార్చేసావే. ఆ వసుని దెబ్బ కొట్టేశాం. ఫంక్షన్ కి రానని బావగారు చెప్పినప్పుడు వసు అక్క మొహం చూడాలి. కరెంట్ షాక్ తగిలిన కాకిలా మాడిపోతుందేమో. ఎప్పుడో కళకళ్ళాడిపోవడానికి అది ఫోటోలో ఉన్న లక్ష్మీదేవా, అశోకవనంలో ఉన్న సీతాదేవా? అప్పుడప్పుడు మన శాపం తగిలి అది ఏడుస్తుంటేనే మనకి సంతృప్తిగా ఉంటుంది. లేకపోతే మల్లెపూలు స్వీట్స్ ఇంటికి తెప్పించుకుని మొగుడు పెళ్ళాలు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు చేయమను ఎంజాయ్. మీరు సుమంగలి కాదా ఆంటీ? శాడిసం గయ్యాలి. అను, భోజనం తీసుకొచ్చాను. నాకొద్దని చెప్పానా? అన్నం పైన అలక్కూడదను. నువ్వు నాతో మాట్లాడుకో. తనేం తప్పు చేసిందని తనకి సపోర్ట్ చేస్తే నువ్వు కూడా నాతో మాట్లాడొద్దు. బండి వల్ల డాడీ నన్ను తిట్టారు. నన్ను కొట్టడానికి చేయి కూడా ఎత్తారు. ఇదంతా నా వల్లే కదను. ఐఎమ్ సారీ. నా కోసం నువ్వు అన్నం మానేయొద్దు ప్లీజ్. నువ్వేం నన్ను బతిమాలాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా తిట్టాను, నేనేం బాధపడను. కానీ నువ్వు అన్నం తినకపోతే
నేను చాలా ఫీల్ అవుతాను. ప్లీజ్ అను, అన్నం తిను. నా కోసం ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. అంతే, వెళ్ళిపోండి. ఇప్పుడేంటి? ఫంక్షన్ రోజు మీ డాడీ స్కూల్కి రాకూడదు, అంతే కదా? నేను చెప్తున్నాను, మీ డాడీ స్కూల్కి రారు. అవునను, స్కూల్కి రావద్దనే నేను డాడీకి చెప్తాను. అంతేకాదు, ఇప్పటి నుంచి నేను ఏ టెస్ట్లోనూ ఫస్ట్ రాను. ప్లీజ్ అను, అన్నం తినవా? ప్లీజ్ ప్లీజ్ అను, నువ్వు తినకపోతే ఇంట్లో ఎవరూ తినట్లేదు. డాడీ స్కూల్కి రారని చెప్తున్నారు కదా, అన్నం తిను. నేను తినిపిస్తా, మంచిగా తినాలి. కీర్తి కూడా పెట్టండి. మ్మ్. బన్నీకి కూడా పెట్టండి. ముందు మీరు తినండి, మీరు తింటే నేను తిన్నట్టే. లేదు బన్నీ, నువ్వు కూడా తినాలి. సరే. డాడీకి నువ్వంటే కోపం కాదు అను. నువ్వన్నా కీర్తి అన్నా డాడీకి చాలా ఇష్టం. మీ తర్వాతే బన్నీ, సరేనా? లేదు, డాడీకి మేము ముగ్గురం ఈక్వల్. అలా అయితేనే బాగుంటుంది. పిల్లలు భోజనం చేసి నిద్రపోయారు. మీరొచ్చి భోజనం చేయండి. అను అలా మాట్లాడినందుకు సారీ అండి. ఏంటి మీరు నా పిల్లల గురించి నాకెందుకు సారీ చెప్తున్నారు? ఏవండి, అనుతో అలా మాట్లాడినందుకు అనుకి సారీ చెప్పండి. తనపై మీరు చేయి చేసుకోబోయారు. అది ఎంత పెద్ద తప్పో తెలుసా? నేను చేసింది తప్పేనండి, కానీ అను అలా మాట్లాడి బన్నీని బాధ పెట్టకూడదు కదా. అను చిన్నపిల్లండి, బన్నీ ఏం బాధపడలేదు. పిల్లలన్నాక ఇలా అలకలు కోపము సహజము. మీరెందుకు సీరియస్గా తీసుకుంటున్నారు? లేదండి, అను బిహేవియర్ కరెక్ట్ కాదు.
జెలస్ ఫీల్ అవుతుంది. తను డీసెంట్గా ఇదివరకు ఇలా ఉండేది కాదు. తను ఎవరైనా పొల్యూట్ చేస్తున్నారేమోనని నాకు డౌట్గా ఉంది. ఎందుకు చేస్తారండి? చిన్నప్పుడు భాస్కర్ బావగారికో అఖిల్కో ప్రైజ్ వచ్చి మీకు రాకపోతే మీకు బాధగా ఉండదా? ఆ బాధని అను ఈ రకంగా చెప్తుంది. మనకి సంబంధించిన వాళ్ళు ప్రైజులు తీసుకుంటుంటే మీకు ప్రైజ్ రాకపోతే మీ ఫ్రెండ్స్ ముందు మీకు ఇన్సల్ట్ అవ్వదా? అదే విషయాన్ని అను వివరంగా చెప్పింది. మీరు అనవసరంగా నెగటివ్గా తీసుకొని మీ మనసు పాడు చేసుకుంటున్నారు. నేను నెగిటివ్గా తీసుకోవడం కాదండి, మీరే చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. పిల్లలకి ఇలాంటి ఆలోచనలు ఉండడం చాలా ప్రమాదం అండి. వాళ్ళు నా పిల్లలండి. వాళ్ళని ఎలా పెంచాలో నాకు బాగా తెలుసు. వాళ్ళ గురించి నాకు వదిలేయండి. ముందు మీరొచ్చి భోజనం చేయండి. పదండి, వస్తున్నాను. పిల్లల గురించి రేపు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఎవరు? నా పేరు సతీష్. నేను బ్యాంక్ ఎంప్లాయీని. అభిరామ్ సార్ రమ్మంటే వచ్చాను. ఓ, ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. థ్యాంక్ యూ. బన్నీ, ఆ బాబాయ్. బ్యాంక్ నుంచి సతీష్ గారు వచ్చారు. డాడీని రమ్మని చెప్పు. సరే బాబాయ్. వదినా, ఒక కాఫీ. కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ మేడం. నమస్తే. నమస్తే మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అభి, నీకు కూడా కాఫీ తీసుకురానా? వద్దు వదినా, తాగను. మీ ముగ్గురు పిల్లల పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్స్ చేయాలన్నారు కదా సార్, ఫామ్స్ తీసుకొచ్చాను. పిల్లల ఫోటోలు, బర్త్ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డులు కావాలి. షూర్. వసు గారు, ఆ ఫైల్ తీసుకొస్తారా? ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటే? పిల్లల పేరు మీద ఇప్పుడు బ్యాంకులో కొంత అమౌంట్ పే చేయడం, పిల్లలు పెరిగి పెద్ద అయ్యేసరికి డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా పెరిగి పెద్ద మొత్తంలో చేతికొస్తుంది. పిల్లల పై చదువులకి పెళ్లిళ్ళకి పనికొస్తుంది. ఓ, అభిగాడికి ముందు చూపు బానే ఉంది. మా అన్నయ్యకే లేదు. ఉండుంటే ఆ రోజునే నా పేరు మీద ఎంతో కొంత డబ్బు వేసుండేవాడు. అది నా రెండో పెళ్లికి కట్నంగా పనికొచ్చేది. హా? చింత చచ్చిన పులుపు చావకపోవడం అంటే ఇదేనేమో. ఈ ముగ్గురు మీ పిల్లలేనా? అవును. మరి ఆడపిల్లల ఇంటి పేరు ఒక్కోలా, అబ్బాయి ఇంటి పేరు ఇంకోలా ఉంది. ప్రింట్ ఏమైనా తప్పుపడిందా? లేదు, తను నా సెకండ్ వైఫ్ కొడుకు.
మా పెళ్ళికి ముందు ఆ అబ్బాయి పుట్టాడు. అప్పటికి తన ఫాదర్ సర్ నేమ్ బర్త్ సర్టిఫికేట్లో ఎంటర్ అయింది. అదే ఆధార్ కార్డులో వచ్చింది.